నియామకాల అంశంపై వైసీపీ మరోసారి ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ అంశం పార్లమెంట్లో కూడా ప్రస్తావించినట్టుగా తెలిపారు. అభ్యర్థులు రోడ్డుకి నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దర్యాప్తుకు భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్న తిరుపతి ఎంపీ గురుమూర్తితో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా డిఎస్సిపై ప్రధాన చర్చ నడుస్తుంది. అన్ని పట్టణాల్లో కూడా అటు డిఎస్సి విద్యార్థులు, అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రధానంగా ఒకే నినాదం. అటు డిఎస్సికి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తుతూ అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అన్నటువంటి అంశం ఏకంగా పార్లమెంట్లో కూడా ఇదే ప్రధాన చర్చగా తీసుకొని అటు లోక్సభ సభ్యుడు తిరుపతి ఎంపీ ఇటు గురుమూర్తి గారు ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఇప్పుడు మనతో పాటు ఇటు లోక్సభ ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు. సార్, మీరు ప్రధానంగా నిన్న పార్లమెంట్లో ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించిన అంశాన్ని మీరు ప్రధానంగా ఆరోపణలు చేశారు. అసలు దీనికి సంబంధించినటువంటిది గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అంశం అనుకోవచ్చు. ఇటు ఈ ఇన్స్పిరేషన్ మీకు ఇటు ఢిల్లీ వేదికగా జరిగిన అంశాన్ని మీరు అటాచ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్పాలనుకున్నారు? ఏదైతే నీటికి సంబంధించినటువంటి పేపర్ లీక్ అనే ఆరోపణలు రావడం, దాని మీద విద్యార్థులు అలాగే నిరుద్యోగులు ఎవరైతే నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థుల దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రివర్యులు రిజైన్ చేయాలని కోరడం, సో దానికి ఆయన నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రిజైన్ చేయడం మనం అందరం చూసాం. ఇదే విధంగా 2005లో డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా 16,000 టీచర్ పోస్టులకు గాను ఈ డిఎస్సికి సంబంధించి దాదాపు 3.5 లక్షల మంది నిరుద్యోగులు పరీక్ష రాయడం జరిగింది. కానీ ఆంధ్రలో జరిగినటువంటి ఇష్యూస్ అయితే చాలా పెక్యులర్గా ఉన్నాయి. ఏదైతే ఈ ఎగ్జామ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు రూల్స్ని వాళ్ళకి కావాల్సినట్టు అమెండ్ చేసుకోవడం, తీసేసేయడం, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రూల్స్ని యథాతథంగా ఉంచడం మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నామంటే 2012 నుంచి జీవో నంబర్ 74 అనేది అమల్లో ఉంది. ఇది ఏం చెప్తుంది జీవో నంబర్ 74 అని అంటే, ఎవరైనా స్పోర్ట్స్ కోటా కింద సెలెక్ట్ కావాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో మినిమం క్వాలిఫై అవ్వాల్సినటువంటి అవసరం ఉందని జీవో చెప్తుంది. అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు కూడా అదే రకంగా జడ్జిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ డిఎస్సి ప్రక్రియ మొదలైన వెంటనే జీవో నెంబర్ 4 అలాగే జీవో నెంబర్ 47 ద్వారా ఏదైతే ఈ నియమాలు ఉన్నాయో దాన్ని తొంగలో తొక్కుతూ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ అనే నిబంధన తీసుకొని, ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ఆ శాపకు సంబంధించినటువంటి అధినాయకులుగా ఉన్నారో వాళ్ళ రికమెండేషన్తోనే ఎక్కువ భాగం ఉద్యోగాలు ఫిల్ చేయడం జరిగింది. దాదాపుగా 384 ఉద్యోగాలు ఫిల్ చేయడం జరిగింది. దాంట్లో రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీ స్థాయిలో పార్టిసిపేట్ అయ్యింటే చాలు అన్నట్టు ఉన్న వారికి కూడా ఉద్యోగాలు వచ్చాయి. కానీ నేషనల్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఆంధ్రాలో కనపడలేదు. ఎంతమంది ఉన్నారు సార్? అలాగా కొన్ని వందల మంది ఉన్నారు. అప్లై చేసుకున్న వాళ్ళు, దానికి సంబంధించినటువంటి డిఎస్సికి అప్లై చేసుకున్న వాళ్ళు మీడియా ముఖంగా వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దుర్గయ్య అనే వాళ్ళని వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ దాని మీద ఎలాంటి ఎంక్వైరీ ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. ఇలాగే ఇంకొక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏదైతే ఉందో, ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో, ఈ ప్రశ్నాపత్రాలని తయారు చేసి టైప్ చేసే ఆఫీస్ ఏదైతే ఉందో, అదే ఆఫీస్లో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రశ్నపత్రాలను ఏదైతే టైప్ చేస్తారో ఆ అబ్బాయికే మొదటి ర్యాంక్ రావడం, తర్వాత ప్రభుత్వం దాన్ని గుర్తించి ఆ అబ్బాయిని మెరిట్ లిస్టులో నుంచి తీసేయడం, రెండో లిస్టు ప్రచురించడం, దానికి సంబంధించి ఆ అబ్బాయి హైకోర్టుకి అప్పీల్ చేసుకోవడం, అలాగే గవర్నమెంట్కి కన్వీనర్స్కి వాళ్ళందరికీ కూడా అతను లేఖలు రాయడం, మెయిల్స్ పెట్టడం. ఈ ప్రాసెస్లోనే ఒక ఆడియో
యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలో తిరగడం, దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆ ఫోన్ నెంబర్ కూడా ఉండడం, మామూలుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి చిహ్నం, అలాగే గవర్నమెంట్ చిహ్నం డీపీగా ఉండడం, దానికి సంబంధించి కేసు పెడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా చాలా ఆలస్యం చేయడం. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నంబర్ 75/2025 అని. దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్లోనే ఎందుకు ఇన్వెస్టిగేషన్ డిలే అవుతుందంటే కన్సల్టెడ్ హైయర్ అఫీషియల్స్ అని రాసున్నారని చెప్పడం. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే ప్రభుత్వానికి తెలిసే జరిగింది అనేది రూఢి అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది కదా, అన్ని విషయాలు సమగ్రంగా వాళ్ళు ఈ పాటికి చాలా లోతులకి వెళ్ళి ఉంటారు కదా. మరి ఇప్పటి వరకు అలా ఏదన్నా సమస్య జరుగుంటే ఎందుకు గమ్మునుంటారు? ఖచ్చితంగా 2019 ఏదైతే పాయింట్అవుట్ చేశారో ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది, ఖచ్చితంగా మీరు దర్యాప్తు చేయొచ్చు కదా, 2 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు ఆగారు అంటూ అడుగుతున్నటువంటిది. మరొకటి, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కోర్టు ఆధీనంలో ఉన్నది, చర్చకు మీరు సిద్ధమని అంటున్నారు, దేనికైనా వైఎస్ఆర్సీపీ సిద్ధం అన్నటువంటిది వ్యాఖ్యలు కూడా ఇటు ఎంపీ గురుమూర్తి గారు చెప్పడం జరిగింది. దిస్ ఇస్ కళా, కెమెరామెన్ రాహుల్తో ఢిల్లీ.